ఈ యొక్క స్వామివారి 18 అవతారాల్లో ఉన్నటువంటి స్వామివారిని పూర్ణాపుష్కలతోనే చేస్తారా, లేదా కొబ్బరితోనే చేస్తారంటే ఇలా విగ్రహారాధన కూడా పూర్ణాపుష్కల పెట్టి చేస్తారు, లేదా 2 దీపాలను పెట్టి కూడా చేస్తారు, లేదా కొబ్బరి పువ్వుతో కూడా పెట్టి పూర్ణాపుష్కలాగా భావించి చేస్తారు. తప్పులు లేదండి, దోషమే లేదు. ఇది నెయ్యి కాంట్రవర్సీ సబ్జెక్ట్ అండి. ఇది ఇప్పుడు మనం అంతా దేశమంతా చూస్తున్నాం. నెయ్యి కాంట్రవర్షియల్. మంచి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని ఎంచుకోండి. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి గడ్డ కట్టదు. గురుగారు, మేము ఇరుముడిలో పోసిన కొబ్బరికాయలో నెయ్యి పోస్తాం కదా, అది గడ్డ కడితే బాగా వ్రతం ఉన్నట్టు, లేకపోతే కరిగిపోతే బాగా వ్రతం లేనట్టు ఒక ఉంది. మరి ఎలా చెప్పమంటారు దీనికి అని అంటే, ఇరుముడి నెయ్యి భక్తికి కొలమానమా అంటే అబద్ధం. ఏమండి, మీ తల మీద ఇలా చేయబెట్టుకొని చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చాలా వేడి వస్తుంది. మరి ఆ ఇరుముడిని వనయాత్రలో ఇలా పెట్టుకొని ఉండగా కొన్ని గంటలు పెట్టుకుంటా కదా, ఈ తల మీద ఉన్న ఉష్ణమంతా ఇరుముడికి ఎక్కుతుంది. ఆ ఇరుముడిలో ఉన్న కొబ్బరికాయ కరుగుతుందా, కరగదా? మరి అదేనా భక్తికి లింక్? ఇది టెక్నికల్ లింక్, అది భక్తి లింక్ కాదు. బాగా గడ్డగడితే బాగా పూజ చేసినట్టు, కరిగిపోతే తప్పు చేసినట్టు అంతా అలాంటి అపోహలు తీసేసేయండి. ఒరిజినల్ ఆవు నెయ్యి గడ్డ కట్టదు, కొట్టగానే కారుతుంది, తప్పు లేదు. దానికి మీ భక్తికి సంబంధం లేదు. గురుస్వాములు కూడా కొంత చెప్పాలి. గడ్డ కట్టిందంటే ఆహా నువ్వు బాగా దీక్ష తీసావు, కరిగిపోతే ఏం స్వామి అంటే, వాడు అలా చెప్పిన స్వాములు సూసైడ్ చేసుకున్న చరిత్రలు ఉన్నాయి. కాబట్టి అలాంటి చేయకండి. మీ భక్తికి నెయ్యికి సంబంధం లేదు. ఒరిజినల్ ఆవు నెయ్యి తీసుకొని, అందరూ ఒరిజినల్ నెయ్యి అంటారు, ప్రయత్నం చేయండి. ఆవు పాయలు తెచ్చుకొని మీ ఇంట్లోనే 40 రోజులు రోజు తీసుకొని కరిగితే అదే నెయ్యి అవుతుంది కదా. దాన్ని పెట్టండి, ఏమవుతుంది? ఒక కొబ్బరికాయ అంతా 200 నెయ్యి ఎడితే సరిపోతుంది. కాబట్టి అలా చేయండి, దోషం లేదు. ఏమంటే మేము మాల వేసుకునేటప్పుడు స్ఫటిక మాల వాడచ్చు అంటే, ఈ మాల ఆ మాల లేదండి. తులసి మాల, రుద్రాక్ష మాల, కరిమాల, స్ఫటిక మాల, నవరత్న మాల, పగడమాల, అన్ని మాలలు వేసుకోవచ్చు. దీన్ని ఎన్నిసార్లు వేసుకోవాలి, అన్నిసార్లు వేసుకోవాలి కాదు. వేసిన మాల తెగకుండా ఉందా చూసుకోండి. గురుగారు, ఇరుముడిలో తీసుకువెళ్ళే 5 కొబ్బరికాయలు ఒక కొబ్బరికాయని మాలిగై పురతమ్మ అమ్మవారి దేవాలయంలో కింద దొల్లించి వదిలేస్తారెందుకు? అన్ని కొబ్బరికాయలను కూడా అమ్మవారు ఆ ముక్కంటి కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి కదా, ఆ శక్తి ముందర శివాన్ని పడగొట్టకూడదు కాబట్టి దొల్లించి, ఆ దొల్లిస్తూ ఉండగా మన శరీరము ఇట్లా బెండ్ అవుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగాలు కదిలి ఆ వైద్యనాథుడు అంటారు కదా శివుణ్ణి, వైద్యనాథుడిని తీసుకుపోయి అలా దొల్లించుకుంటూ ఆ మూలకు ఈశాన్య భాగంలో దాన్ని అలా వదిలేయడము. అమ్మవారి ముందర శివుడు ముక్కంటి వాడి కొబ్బరికాయని కొట్టకూడదని అలా కొడతారు. అందుకే జుట్టున్న కొబ్బరికాయ దేవాలయంలో కొడతారు. జుట్టు తీసేస్తే శివం శవం కాకూడదు కాబట్టి అక్కడ దొల్లించి వదిలేస్తారు. గురుస్వామి గారు, ధ్వజస్తంభం పైన గుర్రం ఉంటుంది కదా శబరిమలైలోనూ, లేదా ఆసేతి హిమాచలంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో గుర్రం ఎందుకు ఉంటుంది? స్వామివారు పులి వాహనం కదా, మరి ఎందుకు గుర్రం ఉంటుంది అని అంటే, స్వామి పులిపాలకు వెళ్ళాడు కాబట్టి పులి మీద ఎక్కాడు కాబట్టి స్వామివారి యొక్క వాహనం గుర్రం. అందుకే హరివరాసనంలో ఏం చెప్పారు 4వ పంక్తిలో, తురగ వాహనం సుందరాననం ఫరహదాయుతం వేదవర్ణితం. వేదంలోనే చెప్పబడింది. స్వామివారి 18 అవతారాల్లో విశ్వశాస్త్రగా ఉన్నటువంటి స్వామివారు గుర్రం మీదే ఉంటారు. స్వామివారి యొక్క వాహనం తురగం, పులివాహనము, సింహవాహనము, ఇవన్నీ కూడా స్వామివారు తన యొక్క విహారంలో ఉపయోగించుకున్నారు. శరణమయ్యప్ప. మాలాధారణ వేసుకున్న తర్వాత కొన్ని చేయకూడని నియమాలు ఏమైనా ఉంటాయంటే ఉంటాయండి. బ్రహ్మచర్యం ఉండడం, దాన్ని పడగొట్టకుండా ఉండాలి. ఆహార నియమాలు పాటించడం, ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు అవన్నీ తినకూడదు. అనవసరమైనటువంటి గాసిప్స్, ఆల్కహాల్, నాన్ వెజిటేరియన్ తినకూడదు. ఎవరిని బోధించినా స్వామి అని అమ్మ అని పిలవడం, ఏకవచనంతో అరేపురే అని మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు. పెద్దవాళ్ళని గౌరవించాలి, చేసే పనిని చాలా హానర్గా చేయాలి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి చక్కగా చేసే పనిని హానర్గా చేయాలి. అలా చేస్తేనే ఫలితం ఉంటుంది అనేది ఉంది. చెయ్యకూడని పని అంటే ఇలా చేసి తల్లిదండ్రులని గౌరవిస్తూ, స్వామివారి నియమ నిబంధనలు పాటిస్తూ, సదా సర్వకాల సర్వావస్థలయందు స్వామివారి యొక్క నామాన్ని జపం చేస్తూ, మనల్ని నమ్మిన వాళ్ళని న్యాయం చేస్తూ ఉంటే అయ్యప్ప ఆనందపడతారు. ఇవన్నీ చేయాలి. చెయ్యకూడని మీకే తెలిసిందంటే చేయకండి. ఈ మాల వేసుకుంటే కరిమాల,
స్ఫటికమాల ఈ ఏజ్లో వేసుకోవాలి, ఇన్నిసార్లు వేసుకుంటే వేసుకోవాలి అని అడుగుతున్నారు. ఇలాంటిది ఏమైనా నియమం ఉంటుందంటే ఏం లేదండి. మాలధారణం నియమాల తోరణం. మీరు తులసి మాల, కరిమాల, స్ఫటికమాల, రుద్రాక్షమాల, పగడమాల, ఏ మాలైనా వేసుకోండి, కానీ వేసుకోండి అది బాగా ఉందని చూసుకోండి. ఈ సంవత్సరం వేసుకోవాలి, ఆ సంవత్సరం వేసుకోవాలని ఎవరైనా చెప్పితే నమ్మకండి. అలా ఎవరూ చెప్పబడలేదు. దీక్ష తీసుకోండి, దీక్ష ఉండండి. శరణమయ్యప్ప. ఏమండి, పడి పూజ చేసి కొంతమంది పడి పూజలు చేస్తుంటారండి. ఒక్కొక్కసారి మిడ్ నైట్ అయిపోతుంది, ఆ సమయంలో ఆహారం తీసుకోవచ్చా? మరుసటి రోజు అయిపోతుంది కదా, 12 అయిపోతే తీసుకోవచ్చా అంటే టిపికల్ క్వశ్చన్, టిపికల్ ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోండి. సివిల్గా ఉంటాం మనం అనుకోండి, సినిమాకి పోతాం, అర్ధరాత్రి వచ్చి తింటారా తినలేదా, లేదా థియేటర్లపై బకెట్ పాప్కార్న్ తింటావా లేదా, అప్పుడు అయిపోయింది. సివిల్గా ఉన్నాం, అప్పుడు తినచ్చు. మరి దీక్షలో ఉంటే తినచ్చు అంటే కాస్త తింటే మీకు అరగదు. అదొకటి మెయిన్. ఎందుకంటే తెల్లవారుజామున 4 మీరు లేవాలి. అదొకటి. ఏమంటే ఎప్పుడో ఒక్కసారి లేట్ అయినంత మాత్రంలో తప్పు లేదండి. అందుకని రోజు లేట్ కాకూడదు. మీరు అక్కడ టైంపాస్ చేయలేదు కదా, సరదాగా జాలీ ట్రిప్కి వెళ్ళలేదు కదా, స్వామివారి యొక్క భజనామృతంతో మీ కళ్ళుకింపుగా అక్కడ అలంకారము, చెవులకింపుగా నామస్మరణ, ఒక ప్రసాదం, అక్కడ పూజలో ఉండి అన్నీ ఎంజాయ్ చేసి ప్రసాదం వదిలేస్తే సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ధిక్కరణ చేసిన ధరకి ఏమైందో 5 కథలో ఒకటి చెప్తాం కదా, అదేవిధంగానే ప్రసాద ధిక్కరణ కదా. ప్రసాదం తీసుకోండి, ఎక్కువ తినకండి, కొంచెమైనా తినండి, కొంచెం ప్రసాదం తీసుకొని రండి. ప్రసాదం తీసుకోవాలి. మీ అయ్యప్ప పస్తుంటాడు కదా, మీ మెడ మీద ఉన్న మాల వేసుకున్న, ఇప్పుడు XYZ మీరు సపోజ్ శివ ఉన్నారనుకోండి, మాల వేసుకుంటే మీరు శివస్వామి అయ్యారు. ఆ శివస్వామిని పస్తు పెడతామా? కాబట్టి కొంత ఒక పండైనా తినండి, రొట్టిగా మాత్రం వెళ్ళకండి.